నేను పరలోకం వెళ్ళానంటే నేనేదో బడబడ వచ్చేసాను, బళ్ళు మార్చేసాను కాబట్టి గతుకులైన వర్షమైనా నేను ముసుకేసుకొచ్చేసాను. నేను అది కాదు. నేను అందుకు వెళ్తా పరలోకానికి. నేను పరలోకంకి లేదు. ఎందుకంటే ఇది కాదు, అసలు ఇది మ్యాటర్ కాదు. నేను పాపిని నా కొరకు కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించడు. కేవలము ఆయన సిలువ కార్యం చేత మాత్రమే నేను పరలోకం వెళ్తున్నాను. అది నేను నమ్మేది. మీకు అర్థమైందా నా స్టాండర్డు? వాక్య స్టాండర్డ్ అర్థమైందా? పరలోకానికి నేను వెళ్ళానంటే ఒకటే ఒక కారణం ఏం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము నా కొరకు నాకు బదులుగా కల్వరి సిలువలో నాకు బదులు మరణించి తన రక్తాన్ని ఒలికించి పునరుద్ధరణై లేచి నా పాపను క్షమించాడు కాబట్టి అందుచేత నేను రక్షించబడ్డాను. అందు నిమిత్తమే నేను పరలోకం వెళ్తున్నాను. కానీ పొద్దున్నే నేను ప్రార్థన చేసినందుకు కాదు, నేను మీ దగ్గరికి వచ్చినందుకు కాదు, ఆదివారం వచ్చినందుకు కాదు, నేను పాటలు పాడినందుకు కాదు, ఇరగదీసినందుకు కాదు. ఇది కాదు. కేవలము తన ఉచితమైన కృప చేత మాత్రమే. కానీ ఈరోజు పాటలు ఏం చెప్తారు చెప్పండి?